గుడ్డివాడు వచ్చాడంట, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఏమండి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. మరొకడు వచ్చాడంట, అయ్యా నా బిడ్డ చనిపోతూ ఉంది, నీకు ఇష్టమైతే నా బిడ్డని ఏం చేయి, బ్రతికించు. మరొకడు వచ్చి అన్నాడు తెలుసా, కుష్ఠరోగి వచ్చాయా నీకు ఇష్టమైతే నన్ను ముట్టవా అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరు ఏ అవసరతతో వచ్చినా కానీ ఆయన సహాయం చేసినటువంటి సందర్భాలు మనకి ఎన్నో కనబడతాయి. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకనే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఏమండి చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సియోను అంటే ఎవరో కాదండి, దేవుని సంఘము, దేవుని దేవాలయమును సియోను అని పిలుస్తారు యెరూషలేములో. ఏమండి, యెరూషలేము దేవాలయం అంటే దేవాలయంలో ఉండేది ఎవరు? సంఘమైన మనమే. నాటి సంఘము యెషయా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటా ఉన్నారంట, వారు పడుతున్నటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి, వారు పడుతున్నటువంటి ఇబ్బందులను బట్టి వారు అనుకుంటున్నారంట, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి శ్రమకి కారణం దేవుడు కాదండి. ఆనాడు వారు అనుభవిస్తున్నటువంటి బాధలకి కారణం దేవుడు కాదు. ఆనాడు వారు పడుతున్నటువంటి పాటలకు కారణం దేవుడు కాదు, వారే కారణం. ఎవరి పాటలకు వారే కారణం. కారణం ఏంటో చెప్పమంటారా? యెషయా 1వ అధ్యాయంలోనే అంటాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మాట వినక వారు తెచ్చుకున్న నష్టాలు అవన్నీ. మాట వినక వారిని వారు పాడు చేసుకున్నారు. ఎవరి మాట అంట చెప్పాలి? ఎవరి మాట? దేవుని మాట వెనక కష్టాలు కొని తెచ్చుకున్నారు, దేవుడి మాట వెనక నష్టాలు కొని తెచ్చుకున్నారు, దేవుని మాట వెనక యుద్ధాలు కొని తెచ్చుకున్నట్లయింది వారి పరిస్థితి. ఏ వైపు సంతోషం లేనటువంటి దినాలవి, ఏ వైపు ఆనందము లేనటువంటి పరిస్థితులు అవి. అటువంటి దినాలలో చూడండి, మనమైనంత కదా అంతా బాగుంటే దేవుడి ధ్యాస ఉండదు. ఏమండి, అంత బాగుంటే దేవుని ధ్యాస ఉండదు. ఏదైనా చిన్నది నొప్పి వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, దేవుడు ఎందుకు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అంటారు. ఏమంటారండి? నొప్పికి కారణం ఎవరంట? దేవుడు అంటాం మనం. బాధకు కారణం ఎవరంటండి? చెప్పాలి, బాధకు కారణం ఎవరంట? మనమే కదా, మనమే కదా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ గారు 3 రోజులకు మందులు ఇచ్చారు అనుకోండి, మనం ఎన్ని రోజులు వాడుతున్నాం చెప్పాలి? 3 రోజులు వాడే వాళ్ళు ఉన్నారండి మీ ఊళ్ళోని. వాస్తవం మాట్లాడుకుంటే మొదటి పూట, రెండో పూట వేసుకుంటాం. కొంచెం తగ్గింది అనేటప్పటికి సంచి అక్కడికి వెళ్ళిపోద్ది, మందుల సంచి. కోర్స్ పూర్తి అవుతుంది. మళ్ళీ 3వ రోజుకి ఏమవుతుంది? మళ్ళీ వచ్చేది. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని తిడతాం? ఏం మందులు రాశాడో డాక్టర్. ఎవరిని తిడతామండి? ఏం మందులు రాశాడో డాక్టర్ని మార్చేద్దాం మనం. అంతేగాని నేను మందులు వేసుకోలేదు, నేను ఇంజెక్షన్ చేయించుకోలేదు, నేను పచ్యం చేయలేదు, అందుకనే మరలా వచ్చిందన్న బుద్ధి ఉంటుందండి మనకి? ఉంటుందా? ఉండదు కదండి. ప్రియమైనటువంటి వారు, అలాగే నేను మాట వినలేదు, నేను సరిగ్గా లేను, నేను దారి తప్పాను, నేను గాడి తప్పాను అనేటువంటి ఆలోచన లేకుండా మనం ఏం చేస్తామండి అంటే, మనకు వచ్చేటువంటి ప్రతిదానికి కారణం ఎవరనేస్తాము? దేవుడు అనేస్తాం. అంటే ఈరోజు ఈ యెషయా గ్రంథంలో మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారంట, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడికి మేము లెక్కలేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటున్నాడంట.
అయితే దేవుడు మాట్లాడుతూ అంటాడు, వాస్తవానికి వారికి చెప్తా అంటాడు, సియోను నేను నిన్ను మర్చిపోలేదు, నా ప్రేమ ఎలాంటిదో తెలుసా, కన్నా తల్లైనా మర్చిపోయే దినాలు ఉన్నాయి కానీ నేను నిన్ను మరువను. స్తోత్రం చేస్తారు హల్లెలూయా. చంటి పిల్లని తన తల్లైనా మర్చిపోద్దంట కదా, మర్చిపోతలేదండి ఈరోజు, మర్చిపోతలేదండి. ఎన్ని వార్తలు చూస్తున్నామండి తల్లులు పిల్లల్ని చేస్తున్నటువంటి అఘాయిత్యాలు అండి. ఈ లోకంలో ఎవరినన్నా అడిగితే అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఎవరిదంటారు చెప్పండి, చెప్పాలి. తల్లి ప్రేమ అంటాం, అవునా కదా. లోకానుసారంగా ఆలోచిస్తే అందరి ప్రేమల కంటే ఎవరి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమే గొప్పది అంటాం. ఈరోజు అటువంటి తల్లి ప్రేమ కూడా ఏమైపోయింది, కపటం అయిపోయింది. ఈరోజు అటువంటి తల్లి ప్రేమ కూడా స్వార్థముతో నిండిపోయింది. తన శరీరాశల కోసం పిల్లలను చంపేసిన తల్లులు లేరా ఏమండి? దేవుడు ఊరికైనా రాయించలేదండి ఆ మాట. ఈ మాటని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలామంది అంటారు, అంటే తల్లిని అవమానించారేమో అనుకుంటారు, తల్లి మర్చిపోద్ది అంటే. కాదు, జరుగుతున్నాయి అలాంటి కార్యాలు. పిల్లలను మర్చిపోయి ప్రవర్తించేటువంటి తల్లులు లేరా? పిల్లలను పాడు చేసి వారు సుఖాలు అనుభవిస్తున్నటువంటి తల్లులు లేరా? అలాంటిది తల్లి ప్రేమలోనైనా కళంకం ఉందంట, కానీ దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమలో కళంకము లేదు. స్తోత్రం చెప్తారా హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఈ రోజు నేటి తల్లుల ప్రేమలో పిల్లల్ని చంపి వీళ్ళ ప్రేమ కోసం పిల్లల్ని చంపేస్తూ ఉంటే ఆయన తన ప్రేమ కోసం ఆయన చచ్చిపోయాడు అండి. మనందరి మీద ఆయనకున్న ప్రేమ, మనందరిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే అంతగా మన కోసం ఆయన ఏం చేశాడు చెప్పండి, మనందరి నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుకి కరుణామయుడు అని పేరు, ప్రేమ కలిగిన వాడని పేరు, ప్రేమమయుడు అని పేరు. ఈ లోకంలో ఎవరికీ లేవండి అలాంటి పేర్లు. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ఒక మనిషిని, ఆ మనిషి కోసం మహిమనంతా విడిచిపెట్టి లోకానికి వచ్చేసాడు, తన శక్తినంతా విడిచిపెట్టి నలిగొట్టుకున్నాడు, ఆ మనిషి కోసం చనిపోయాడు, ఆ మనిషిని బ్రతికించడానికి మరలా 3వ దినాన్ని మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఈ సత్యాన్ని ఈరోజు చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు ఏమండి. ఈ సత్యాన్ని ఈరోజు చాలా మంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మనవారే మనల్ని మర్చిపోయేటువంటి దినాల్లో మనలను మరవక తన చేతుల మీద చెక్కుకున్న దేవుడు ఎవరు, యేసుక్రీస్తు. ఏమండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. లోపం ఏదైనా ఉంటే, నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను ఎక్కడికి వెళ్ళినా, లోపం ఎక్కడ ఉంటే మన భక్తిలోనూ మన ప్రవర్తనలోనూ లోపం ఉండాలి, మన ప్రార్థనలో లోపం ఉండాలి, మన విశ్వాసంలో లోపం ఉండాలి, కానీ దేవునిలో లోపము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అందుకని యాకోబు పత్రికలు అంటాడు కదా, ఎవడైనా నువ్వు శోధించబడినప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఎంత శోధించావు అని ఎవరిని అనకూడదంట, దేవుణ్ణి అనకూడదంట, దేవుణ్ణి అనకూడదంటండి. కానీ మనం ఎవరిని అంటాము, దేవుడి మీద వేసేస్తూ ఉంటాం. గమనించండి, ఆయన వచ్చిందే దేనికంటే నలిగిన వారిని ఏం చేయడానికి, బాగు చేయడానికి వచ్చాడు ఆయన. అమ్మా, ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేసావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నేను అంటాను, ఒక్కసారి యేసు ప్రభువుని ప్రయత్నం చేసి చూడు నీ జీవితంలో. ఒక్కసారి ప్రార్థన చేసి చూడు, ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదండి ఈ లోకంలో. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చెయ్యలేనిది, మార్చలేనిదంటూ ఏది లేదు ఈ లోకంలో. ఏమండి, నీ ఇష్టం, యేసు ప్రభు దగ్గర అవ్వకపోతే నీ దారులు నీకు ఉన్నాయి కదా. కాకపోతే ఇప్పుడు దాకా ఎన్ని దారులు అయితే నడిచావో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆ దారులన్నీ విడిచిపెట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే సమస్తము అని చెప్పిన యేసయ్యను ఒక్కసారి ట్రై చేసి చూడు ఈ రాత్రి. ఒక్కసారి యేసు ప్రభు పేరు పలికి, అయ్యా నువ్వు బాగు చేయగలవంట కదా, నువ్వు రక్షించగలవంట కదా, నువ్వు సరి చేయగలవంట కదా, నువ్వు స్థిరపరచగలవంట కదా, ఇదిగో నా బ్రతుకు ఎలాగుంది, నా స్థితి ఎలాగుంది, నా గతి ఎలాగుంది, ఎన్నో ప్రయత్నాలు చేశాను ఏమండి, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతో ఖర్చు పెట్టాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. నీవే నిజమైన దేవుడు అని నేను నమ్మాలంటే ఒక్కసారి నా బ్రతుకులో కార్యం చేయండి, నోరు తెరిచి హృదయపూర్వకంగా అడుగు చూడు, సాక్షాత్తు ఆ మహాదేవుడు నీ కార్యములు చేసి పెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ ఉందండి, ధనవంతురాలు అని పేరు. ఆమెకి ఏం పేరు, ధనవంతురాలు అని పేరు.
ఆమె కోసం రాయబడుతుంది. ఆమె తనకున్నటువంటి రక్తస్రావము అనేటువంటి రోగాన్ని తగ్గించుకోవడానికి తనకున్నదంతా ఖర్చు పెట్టిందంట. ఏం చేసింది? ఉన్నదంతా ఖర్చు పెట్టిందంటే. అయితే తగ్గలేదు. వాస్తవంగా రక్తస్రావం ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి ఎలాగుంటుందో ప్రత్యేకించి మీకు చెప్పాల్సినటువంటి మరి అవసరం ఏమి కూడా లేదు. ఎందుకంటే మీరు అందరికీ అర్థమవుతుంది పరిస్థితి. ఏమండి, మీ అందరికీ అర్థమవుతుంది పరిస్థితి. పని చేయడానికి ఉండదు, లేవడానికి ఉండదు, ఏమిటి వంట చేయడానికి ఉండదు, లేకపోతే నలుగురిలో తిరగడానికి ఉండదు, ఏమిటి పురుషుల ముందుకు వెళ్ళడానికి అవకాశము ఉండదు. నేడు కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి పర్లేదు, కానీ పాత రోజుల్లో ఎలా ఉండేవో మీకు తెలియదా? ఏమండి, ఇలాంటి పరిస్థితి నాడు లేకపోలేదు. అంత బలహీన పడిపోయి కూడా అందరూ కూడా వివక్ష చూపిస్తూ ఉంటే ఏమి చేయాలో తెలియక డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మందులు వేసుకుంటుంది, రోజులు గడిచిపోతున్నాయి, రోగం తగ్గట్లేదంట. అలాంటి పరిస్థితుల్లో ఒకనొక రోజు ఈ దారిని యేసుప్రభు వెళ్తున్నాడు అని వినిపించిందంట ఆమె ఇంటి ముందు నుంచి. ఏమండి, ఆమె ఏమనుకుందో తెలుసా? సరే, ఇంతవరకు ఎన్నో చేశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతో ఖర్చు పెట్టాను. యేసుప్రభు కూడా ఏదో చేస్తున్నాడంట కదా, ఆయన దగ్గరికి ఎవరు వెళ్తే వాళ్ళని బాగు చేస్తున్నాడంట కదా, ఇదిగో నేడు నా ఇంటి ముందు నుంచే వెళ్తున్నాడు కదా, ఆయన ముందుకి అంటే పురుషుల ముందుకు వెళ్ళడానికి ఇబ్బందిగా కాబట్టి వెనక నుంచి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, కార్యము జరుగుతుందేమో చూద్దామని వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గుంపు ఉంది ఆమె ముందు. ఏముంది? జనాలను తోసుకొని వెళ్ళడం అంత సులభం కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి యేసు ప్రభు దగ్గరికి రావాలని ఉంటుంది, కానీ ముందున్న వారిని తోసుకొని రావడం అంత సులభము కాదు. కారణం ఏంటో తెలుసా? ఏమంటారో, ఏం మాట్లాడుకుంటారో, నేను వెళితే మారిపోయాను అనుకుంటారేమో, లేకపోతే మరేదో అంటారేమో అని భయపడి ఇళ్లల్లో ఆగిపోతున్న వారు చాలామంది లేకపోలేదండి. వినండి, చాలామంది లేకపోలేదు. అమ్మా, ఈ రాత్రి మాటలు వింటూ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఆ స్త్రీ గుంపుకు భయపడి ఇంట్లో ఆగిపోయి ఉంటే ఆమె బ్రతుకులో మార్పు లేకపోను, ఆమె బ్రతుకులో స్వస్థత లేకపోను, ఆమె బ్రతుక్కి ఒక అర్థం లేకపోను. ఈరోజు ఆమె కోసం మనం మాట్లాడుకోకపోదు. ఏమండి, యేసు ప్రభు చుట్టూ అనేక మంది గుంపుగా ఉంటే ఈమె ద్వారబంధం దగ్గర నిలబడి, గడప దగ్గర నిలబడి అనుకుంటుందంట, వెళ్ళనా మాన్న అనుకుంటూ ఉండి ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట. ఇప్పుడు వెళ్ళలేదా పాడైపోయేది ఎవరో? వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు, వాళ్ళేదో పేర్లు పెడతారు, వీళ్ళేదో పేర్లు పెడతాడు, నన్ను చూస్తే చిరాకు పడతారేమో, నన్ను చూస్తే పక్కకి వెళ్ళిపోతారేమో, నన్ను చూస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కానీ వదిలేసుకొని ఇంటిలోనే ఉండిపోయేనా? నష్టపోయేది ఎవరో? వాళ్ళు వీళ్ళు కాదు తల్లి, ఎవరో నువ్వే. ఏమండి, నువ్వు బాగుపడాలా, మరలా చెప్తున్నారు, నువ్వు బాగుపడాలా, దేవుని మహిమను చూడాలా, నువ్వు ఏమండి ఆ సత్యాన్ని గ్రహించాలా, ఆయనలో ఉన్నటువంటి మహిమను నువ్వు అనుభవించాలి అంటే కొంచెం ధైర్యం చేసి అడుగు బయట పెట్టకపోతే కానీ జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు చెప్పారు అయ్యగారు, అంటే ఎందులో పెట్టారంట చెప్పాలి, ఎందులో పెట్టారంట చెప్పండి, తప్పలేదు, ఎందులో పెట్టారండి? ఆ భయాన్ని దాటి ఏమంటే ఏం చేసింది ఆవిడ? క్రియ చూపించింది. నిజమే, తెలిస్తే తిడతారేమో అనుకుని, చూస్తే దెబ్బలాడతారేమో అనుకుని ఆ భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేసింది. కాబట్టి ఈరోజు మొత్తం కుటుంబం అంతా ఎక్కడున్నారో చెప్పాలి, ఎక్కడున్నారో? మొత్తం కుటుంబం అంతా దేవుని సన్నిధిలో దేవుని మహిమను అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ భయాన్ని దాటకపోయి ఒక్క అడుగు వేయకపోయి ఉంటే ఏమో పరిస్థితులు ఎలా ఉండును. ఏంటి, ఆ శ్రీపాల్ గారి కోసం కూడా చెప్పారు, ఇల్లు ఓపెనింగ్ రోజు ఏదో చేశారని. ఏంటి, నిజమే, నాకు ఆయన చూసినప్పుడల్లా నాకు టైం దొరికినప్పుడు కంపల్సరీ భార్యాభర్తలు ఇద్దరిని తీసుకెళ్ళి మా సంఘంలో సాక్ష్యం చెప్పించాను. నేను అన్నాను మా పాస్టర్ గారితో చెప్పించాలి కంపల్సరీ. ఏంటి, ఎందుకంటే ఆయన మునుపు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఇందాక మావయ్య గారు చెప్పినట్లు ఆయన మారిన తర్వాత చిన్న పిల్లోడు పరిచర్య, మందిరంలో కుర్చీల దగ్గర నుంచి, ఆకుల దగ్గర నుంచి చిన్న పిల్లాడి పరిచర్య. ఏంటి, రూపాంతరం చెందినటువంటి ఒక విశ్వాసిగా ఆయన కనబడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
గమనించండి, ఆ అడుగు వేయకపోయి ఉంటే క్షేమం రాదండి. ఆ అడుగు వేయకపోతే స్వస్థత రాదు. ఇంజక్షన్కి భయపడి ఇంట్లో కూర్చుంటే జబ్బు తగ్గుతుందా అండి? మందులకు చూడండి, కొంతమంది ట్యాబ్లెట్ పెద్దది ఉందంటారు, వాసన వచ్చేస్తుంది అంటారు ఏంటి. ట్యాబ్లెట్లు ఏమంటారండి? పెద్దవి ఉన్నాయంటారు, స్మెల్ వచ్చేస్తున్నాయి అంటారు. ఇంకా ఏవేవో వంకలు పెట్టుకుని ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేస్తే అమ్మ బాగుపడతామా? ధైర్యం చేసో మింగలేకపోయినా గొంతు నొప్పి వచ్చినా ఏం చేస్తారు? నాకు ఒక అలవాటు ఉందండి. అంటే ఇప్పుడు కాదులే, చిన్నప్పుడు ఏం చేసామనంటే ట్యాబ్లెట్ వేసుకోవాలంటే పక్కన అరటిపండు ఉండాలి. ఏముండాలి? అరటిపండు కానీ లేకపోతే తినడానికి ఏదో ఒక పప్పులు ఉండాలి పక్కన. కారణం ఏంటి? ఇది వేసుకుంటే వాంతి అయిపోద్దని భయం, అవ్వకుండా ఏది కాపాడుతుంది? అలాగని భయపడి వేసుకోవడం మానేస్తే ఎవరికి నష్టం? ఆ రోజు ఆ స్త్రీ తీసుకున్నటువంటి ఒక మహా నిర్ణయం ఏంటో తెలుసా? అనేక దారులు ప్రయత్నించాను. ఈరోజు ఎందుకని యేసు ప్రభుని ఒక్కసారి నేను అడగకూడదు? ఈరోజు ఎందుకని యేసు ప్రభు దగ్గరికి నేను ఒక్కసారి వెళ్ళకూడదు? చూద్దాం ఈయన ఏం చేస్తాడు అనుకుంది. అడుగు బయటకు పెట్టింది, వెళ్ళింది, ముట్టుకుంది, ఏం చేసిందంట? స్వస్థత పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన బాగు చేయడానికే వచ్చాడు, మనల్ని పాడు చేయడానికి రాలేదు. ఆయన దేనికి వచ్చాడు? ఆయన బాగు చేయడానికి వచ్చాడు, సత్యమును ప్రకటించడానికి వచ్చాడు, రోగము నుండి బాగు చేయడానికి వచ్చాడు, బాధ నుండి బాగు చేయడానికి వచ్చాడు, కష్టము నుండి బాగు చేయడానికి వచ్చాడు, ఆఖరికి మన పాపముల నుండి కూడా మనల్ని బాగు చేయడానికి వచ్చిన మహాప్రభు ఆ పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడు అని పేరు యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈరోజు మనం ఒకరి భారాన్ని ఒకరు మొయ్యలేకపోతున్నాం, ఒకరి కష్టాన్ని ఒకరు తీర్చలేకపోతున్నాం. కానీ మన అందరి మీద ఉన్న ఏకైక కామన్ భారం ఏంటి చెప్పండి? పాపము. ఈ పాప భారాన్ని మనందరి నిమిత్తమై మోసుకొని పోవడానికి వచ్చినటువంటి మహారక్షకుడు ఈ రాత్రి మనం వింటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన బాగు చేశాడు కానీ పాడు చేయలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన నిలబెట్టాడు కానీ పడగొట్టలేదు. ఆయన స్థిరపరిచాడు కానీ ఆయన త్రోసివేసిన దేవుడు కాదు. ఏమండి? ఒకని తల్లైనా తన బిడ్డను మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితి అయినా కానీ ఈ రాత్రి మాటలు వింటూ ఉంటే ఒక్కసారి యేసయ్యా అని పలికి చూడు. రండి, ఆయన అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, తడితే తెరిచేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగు చేయడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. బాగు చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు. నీ రోగం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ఆయన దగ్గరికి వస్తే మనకి క్షేమము, మనకి బాగు. ఏమండి? కాబట్టి యేసు ప్రభువుని ఎరగండి, యేసు ప్రభు కోసం తెలుసుకోండి, యేసు ప్రభువుకి ప్రార్థన చేయండి. మన జీవితాలు తప్పక ఆయన స్థిరపరుస్తాడు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మంచిది, చాలా చక్కటి మాటలు మనం విన్నాం. దేవుని బిడ్డలారా, స్త్రీ తన పుట్టినటువంటి బిడ్డనైనా మర్చును కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకు వచ్చారంటే మన యొక్క హృదయాలని మార్చడానికి, మన మనస్సులు పరిశుద్ధంగా మార్పు చేయబడ్డానికి, పవిత్రంగా మార్పు చేయబడ్డానికి ఆయన యొక్క జీవితమే ఒక సాదృశ్యం. ఆయన ఒక మోడల్గా ఉన్నాడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు అనేకమైన కార్యములు చేస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటే ఇందాక చదువుకున్నాం కదా, 105వ దావీదు కీర్తన నుంచి ఒక మాట మనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో
ఆయన కార్యములను తెలియచేయండి. దేవునికి స్తోత్రం. పాట పాడుకున్నాం కదా, ఆయన చేసిన ఉపకారములలో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అంతేకాకుండా దావీదు మహారాజు ఏం చెప్తాడు 103వ దావీదు కీర్తనలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆయనని సంకటములను కుదుర్చువాడు. ఇంకేం చేస్తారండి యేసుప్రభువు వారు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణ కటాక్షములన్నీ కిరీటముగా దయచేయవాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభువు వారు మేలు చేయడానికి అపకారులకు కూడా ఉపకారి. అదేనండి, అపకారులకు కూడా ఉపకారి. కక్ష తీర్చుకోమనే దేవుడు కాదు. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే ఆయన చేసిన కార్యములు చెప్తాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం కూడా శ్రీపాల్ గారి కొరకు, ప్రిన్సి గారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం కూడా ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నువ్వు చేసిన ఉపకారం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నావు. కాపాడే దేవుడవు, పాపముల నుంచి, అతిక్రమముల నుంచి, దోషముల నుంచి తప్పించేటువంటి దేవుడవు అని చెప్తే ఇక్కడ అంటాడు, జనములలో ఆయన కార్యములను తెలియచేయడి. ఆయన చేసినటువంటి కార్యాలు ఇప్పుడు ఏం చేస్తారు? ఈ కుటుంబము, దేవుడు నా పట్ల ఈ ఉపకారం చేశారు, దేవుడు నా కుటుంబాన్ని రక్షించారు, నా భర్తకు రక్షణ ఇచ్చారు, అలాగే నా బిడ్డలని స్వస్థపరిచారు, నాకు ఆరోగ్యం ఇచ్చారు, నేను చేసుకొచ్చిన చిన్న పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటావో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో దాచుకోవు, కానీ వాటిని పోషిస్తున్నాను కదా, నేను మిమ్మల్ని పోషిస్తాను. అనేక పర్యాయాలు మనం ఎంత ధనవంతులమైనా, డబ్బున్నవాడైనా సరే కొన్ని పరిస్థితుల్లో మనకు ఒక్కొక్కసారి తినడానికి కూడా ఆహారము దొరకదండి. కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటాం వాళ్ళు చాలా ధనవంతులు, బాగా డబ్బున్నవాళ్ళు అనుకుంటాం, కానీ దేవుడు అంటున్న దేవుని యొక్క కార్యాలు తెలియచేయడానికి ఒక్కొక్కసారి మనకి కొరతలు కలుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, విడిచిపెట్టను, ఎడబాయను అంటాడు. ఇందాక చెప్పారు కదా, నేను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. స్త్రీ తన యొక్క బిడ్డనైనా మరచును గాని నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆయన చేసిన ఉపకారంలో ఏం చేయాలంటండి? అనేకులు ఎదుటి తెలియచేయాలి. నా ప్రభు నా కొరకు ఘనమైన కార్యం చేశాడు అంటే, నశించున్న వారికి వెరితరము కానీ రక్షింపబడేటువంటి వారికి గొప్ప శక్తి అయినదని బైబిల్ చెప్తా ఉంది. నశించే వారికి వేరే సాక్ష్యం చెప్తుంది ఏంటో అనుకుంటారు, లేకపోతే వీళ్ళు అల్లెలి అనుకుంటారని అనుకుంటారు. అంటే నశించే వారికి ఎలా ఉంటుందంటండి? వెరితనంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఆయన శక్తిని గ్రహిస్తారో వారికి గొప్ప శక్తి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి ఉన్నాడు, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తారండి? దేవుని ఎతికేటువంటి వారు హృదయమందు సంతోషిస్తారు. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే సృష్టికర్త అయిన ఎవరండి? ఈ సృష్టిని సృష్టించిన వాడు, సర్వంతర్యామి, సర్వము కూడా వ్యాపించిన దేవుడు, ఒక ప్రాంతానికి పరిమితమైన దేవుడు కాదు, ఒక దేశానికే కాదు, లేక అమెరికాకో, ఆస్ట్రేలియాకో, న్యూజిలాండ్కో, స్విట్జర్లాండ్కో మాత్రమే దేవుడు కాదు, ఈయన ప్రపంచం అంతటికి కూడా దేవుడు. ఆయన చెప్తున్నాడు కదా, మరి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినని వాక్యం సెలవిస్తా ఉంది. ఈయన లోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆకాశం, భూమిని, సముద్రం, నక్షత్రములను, సూర్యుని, చంద్రుని తయారు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఏం కోరుతున్నాడంటే, ఈ సర్వము చేసినటువంటి దేవుడు మనిషి యొక్క హృదయం మాత్రమే నాకు కావాలి. దేవుని స్తోత్రం. ఏం కావాలంటండి? ఆయన అంటాడు, 1000 కొండల మీద పశువులు నాయే కదా, వెండి నాది, బంగారం నాది. ఎండి ఎవరు పుట్టించారు? బంగారం ఎవరు పుట్టించారు? వెండిని దేవుడు భూమిలో పెట్టాడు, బంగారం దేవుడు భూమిలో పెట్టాడు, గ్యాస్ భూమిలో పెట్టాడు కదండి, ఇనుమును దేవుడు భూమిలో పెట్టాడు. అన్నిటిని కూడా దేవుడు తయారు చేశాడు. ఈ అన్నిటిని తయారు చేసి దేవుడు ఏం చేశాడు? మనిషికి ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. ఎందుకని? మానవుడు ప్రేమించాడు. కానీ మానవులను చేకూరాడు దేవుడు. నీ హృదయం నాకు కావాలన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి?
నీ హృదయం కావాలి. నువ్వు ఇచ్చే డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం కాదు. ఇదంతా నావే. నా హస్తకృత్యములు నేనే తయారు చేశాను. భూమిని తయారు చేసింది ఆయనే. సూర్యుని చంద్రుని తయారు చేసింది ఆయనే. ఆకాశం కలుగు చేసింది ఆయనే. మరి సముద్రాన్ని కలుగు చేసింది, నక్షత్రములను కలుగు చేసిన దేవుడు. ఆయన అంటే వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటిని కూడా మనిషి కోసం చేశాడు. మనిషి కోసం చేసి దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయం నాకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మనసు నాకు కావాలి. మనం అనుకుంటే ఏ ఇస్తాం, లేకపోతే నిలువుతో అప్పుడు ఇస్తూ ఉంటాం, లేకపోతే పశువులు ఇస్తూ ఉంటాం, డబ్బు ఇస్తూ ఉంటాం, బంగారం ఇస్తూ ఉంటాం, లేకపోతే ధాన్యం ఇస్తూ ఉంటాం, ఏ ఇస్తూ ఉంటాం. కానీ అవన్నీ కాదు. కానీ ముఖ్యంగా ఏం కావాలంటే ఆయనకి నీ హృదయం కావాలి. అన్నీ అన్నీ ఇస్తాం కానీ హృదయం మాత్రము ఇవ్వమంటాం మనం. దేవునికి స్తోత్రం. ఆ బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం, చందా కావాలంటే క్రిస్మస్ చందా ఇస్తాం, లేకపోతే ఒకసారి వచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. అంతే తప్ప ఒకసారి ప్రార్థన చేసుకోమంటే చేసుకుంటాం, లేకపోతే మొక్కుబడి చేసుకోమంటే చేసుకుంటాం. కానీ హృదయం మాత్రం ఇవ్వడం చాలా కష్టం అండి. దేనికి స్తోత్రం. అందుకంటాడు పౌలు భక్తుడు అంటాడు, మనం చదువుకున్నాం కదా, తిమోతికి రాసి ఏమంటున్నాడండి, ముందు నీవు ఈ లోకంలో అంటే ధనాపేక్ష అనేటువంటి దాన్ని విడిచిపెట్టి అది వ్యర్థమని గ్రహించి నా నీతిని, ఇంకేంటండి చెప్పాలి గుర్తున్నవాళ్ళు, నా నీతిని కలిగి ఉండండి, భక్తిని కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. మనుషుడు ఏం కలిగి ఉండాలండి? నీతిని కలిగి ఉండాలి. నా నీతిని, నా రాజ్యమును మొట్టమొదటి వెతుకు, నీకేం కావాలో నేను నీకు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అన్ని ఎదుగుతాం. దేవుడి భక్తి తక్కువ, దేవుళ్ళాట ఎక్కువ. ఏం చేస్తామండి? దేవుడి భక్తి ఏమో తక్కువ ఉంటుంది, లాకులో మాత్రం ఎదుగుతూ ఉంటాం. ఉదయం లేచిన కాచి సాయంకాలం పడుకునే వరకు కూడా లోకాన్ని ఎదుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. లోకాన్ని పడుకున్నా కూడా ఎదుగుతూ ఉంటాం. కళ్ళలో కూడా ఏ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. మొన్నకు అతను ఇది టైల్స్ పని చేస్తూ ఉంటాడంట. టైల్స్ పని చేస్తూ ఉంటుంటే మా దగ్గర పడుకుంటే అతను అంటాడు కదా, ఏయ్ గమ్మెల్లో నీళ్ళైరా, ఏమన్నాడు, ఆ సిమెంట్లో నీళ్ళు అంటున్నాడు. నిద్రపోయి అన్ని నిద్రపోతూ కూడా ఏమెతుకుతున్నాడు? లోకం ఎదుగుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఎదిగేవారు లేరు. దేవుడు ఆకాశం తేరి చూస్తున్నాడంట. ఎవరైనా నా కొరకు ఎదురు చూస్తారేమో, ఎవరైనా పరిశుద్ధంగా ఉన్నారేమో, ఎవరైనా పవిత్రంగా ఉన్నారేమో అని ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడంట. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారికి హృదయంలోంచి ఒక మెరుపు ఆయన కనబడుతూ ఉంటుంది. చీకట్లో ఉంటే ఎవరు కనిపించదు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, హృదయం ఆయనకు కావాలి, నీ మనసు ఆయనకు కావాలి. నీ ఆస్తి కాదు, నీ డబ్బు కాదు, నీ కులం కాదు, నీ యొక్క గృహం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకున్నది ఏమి కాదు, నీ బట్టలు కాదు, ఏది కాదు, నీ హృదయం ఆయనకి ఇవ్వాలి. అన్నీ ఇస్తాను కానీ ఇది మాత్రమో ఇవ్వడమో చాలా కష్టం అంటారు. ఆయన ఏం కోరుతున్నాడు? హృదయం కోరుతా ఉన్నాడు. ఆ హృదయం కోరడానికే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి మారండి, మార్పు చెందండి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీ యొక్క అపవిత్రమైనటువంటి వ్యసనాల నుంచి విడుదల పొందండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తా అంటాడు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఆయన్ని వెతకాలంటే ఏం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కుంటే దొరికే దేవుడు కాదండి. రక్షణ అనేది కొనుక్కుంటే రాదు, నీతి కొనుక్కుంటే రాదు, భక్తి కొనుక్కుంటే వస్తుందా? ఎక్కడికైనా వెళ్ళి నేను కొనుక్కుంటానమ్మా భక్తి, 1000 రూపాయలకి ఇవ్వండి, 2000కి ఇవ్వండి, 10,000కి ఇవ్వండి అంటే ఎవడైనా ఇస్తారా? ఎవడైనా అమ్ముతాడా? లేకపోతే రక్షణ ఎవరైనా అమ్ముతాడా? లేకపోతే నీతిని ఎవరైనా అమ్ముతారా? విశ్వాసం ఎవరైనా అమ్ముతారా? అందుకంటాడు ఆయన, ఓర్పు కలిగి ఉండండి, సాత్వికం కలిగి. ఇంత సాత్వికమైన బోధ ఎక్కడ వినలేమండి, ఓన్లీ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే. ఆయన అంటా ఉన్నాడు, ఓర్పు కలిగి ఉండండి, శాంతం కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, సాత్వికం కలిగి ఉండండి, ఇతరులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించండి, నీ శత్రువులను ప్రేమించండి, నీ యొక్క అన్నదమ్ములను ప్రేమించండి, అక్కచెల్లెలను ప్రేమించండి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పేటువంటి ఆయన కొట్టిన వారిని కూడా ప్రేమించాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయొచ్చు? ఆయన కొట్టిన వాళ్ళని, ఆయన యొక్క వస్త్రాలు చీటీలు వేసినటువంటి వారిని, ఆయన ముట్టిన వాళ్ళని, ఆయన్ని పొడిసిన వాళ్ళని ఏమన్నాడంటే ఆయన
తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కనీసం తండ్రి తిడితేనే క్షమించలేము మనం. తల్లి ఏమైనా అంటేనే భరించలేం, అన్నదమ్ములు ఏమైనా అంటేనే భరించలేం. వాడు నన్ను ఎందుకు అంటాడు, వాడి మీద నేను కక్ష తీర్చుకోవాలి, వాడి మీద నేను ఏదో చేస్తాను కానీ నా మనసు తృప్తిగా ఉండదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ లోకంలోనికి యేసుప్రభువు వారు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక మోడల్గా వచ్చాడు, ఆయన ఒక మాదిరిగా వచ్చాడు. ఎందుకని వచ్చాడంటే మనం మార్పు చేయబడాలి, మనం రక్షింపబడాలి, ఆయన యొక్క రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలని. మరి ప్రభువారు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించి ఏమన్నారంటే ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన అంటాడు, ఒక ఆమె బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుంటా ఉంటుంటే యేసుప్రభువారు వచ్చారు. యేసుప్రభువారు వచ్చి ఏమన్నారు, అమ్మ నాకు దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వి అని అడిగారు. ఆవిడేమంది, అయ్యా మేము హెబ్రీయులం కదా, మేము ఇచ్చినట్టు నీళ్లు మీరు త్రాగకూడదు, మీరు యూదులు, మీరు గొప్పవాళ్ళు, మీరు బాగా ఉన్నత స్థితిలో నుంచి వచ్చినటువంటి వారు, మేము ఇచ్చిన నీళ్లు తాగుతారా, మీరు ఎలా తాగుతారని అడిగితే యేసుప్రభువారు ఏమన్నారు, అమ్మ నీవు ఇచ్చిన నీళ్లు త్రాగితే నాకు దాహం వేస్తుంది మరలా, కానీ నేను ఇచ్చిన నీళ్లు త్రాగితే నీకు ఎప్పటికీ, అంటే ఏ నీళ్ళవి, జీవజలం అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మాటే జీవజలము, దేవుని యొక్క మాటే మనం బ్రతికించేది, దేవుని యొక్క లక్షణాలే, ఆయనకి స్వభావమే, ఆయనకు గుణగణాలే మనలోనికి మార్పు తీసుకురా వచ్చేటువంటివి. అందుకంటాడు, ఏమంటున్నాడంటే అనేకులు ఎదుట నా యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక దేవుని బిడ్డలారా ఏం చేయబడాలి, మార్పు చేయబడాలి. మన మనసులు మార్పు చేయబడాలి, మన యొక్క హృదయాలు మార్పు చేయబడాలి. ఆయన అంటాడు మొదటిలోని స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదికి మహాభివృద్ధి కలుగు చేస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన వృద్ధి చేసే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, గొప్పవారిగా చేసే దేవుడు. ఆయన అంటాడు, నా ఆజ్ఞలు నా కట్టలను అనుసరించి నడిచిన యెడల నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. దేవుని స్తోత్రం. అప్పిచ్చివానిగా చేస్తాను కానీ అప్పు తీసుకునే వానిగా చేయను. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను నిన్ను ఎక్కిస్తాను, నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను. దేవుని స్తోత్రం. అనేకులు దేవుని నమ్ముకున్నటువంటి వారు గొప్పగా చేశారు, ఏమీ లేనటువంటి వారు గొప్పవారిగా అయ్యారు, తినడానికి తిండి లేనటువంటి వారు గొప్పవారిగా అయ్యారు, అనేకులకి ప్రకటించేటువంటి వారిగా దేవుడు వాడుకుంటా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా ఈ రోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి శ్రీపాల్ గారు ప్రిన్సి గారి పట్ల కూడా దేవుడు చాలా మేలు చేస్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వారు రక్షింపబడ్డారు. ఆ రక్షణ దేనికి సాదృశ్యం అంటే పరలోక రాజ్యంలో ఒక ఆయన యొక్క జీవ గ్రంథంలో వారి యొక్క పేరు లిఖింప చేసుకున్నారు. దేవుని స్తోత్రం. ఎంత సంపాదించినా ఇక్కడే ఉంటుందండి కదండి, మనకు కూడా ఏమైనా వస్తుందా, రాదు. మనం శ్మశానానికి వెళ్ళి చూస్తే అక్కడ ఎంత గొప్ప వాళ్ళు వచ్చి అక్కడ ఉండిపోయారన్న విషయం అర్థమవుతూ ఉంటుంది. ఎంత ధనం ఉన్నవాళ్ళు, కోట్లు ఉన్నవాళ్ళు, ఆస్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళవలసింది, మనం కూడా ఎప్పటికైనా వెళ్ళవలసింది. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈదను కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదంతా అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి రాజ్యం దేవుంది ఉంది. ఆ యొక్క జీవ గ్రంథంలో నా పేరు లిఖింపజేసుకోవాలి, ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉండాలని ఆలోచించాలా. అర్థమైందండి. ఒక్కొక్కరు ముందు చచ్చిపోతారు, ఒక్కొక్కరు వెనకాల చచ్చిపోతారు, కానీ మరణం మాత్రం తథ్యం. మరణం ప్రతి ఒక్కరికి తప్పనిది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ మరణానికి తప్పించేదే యేసుప్రభువు వారు. ఆ మరణంలోనికి వెళ్ళకుండా జీవంలోనికి ప్రవేశింపజేసేటువంటి యేసుప్రభువు వారిని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన రక్షణ పొందుకొని ఆ జీవ గ్రంథంలో పేరు రాయించుకుంటారో వారు ధన్యులని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకని ఆయన్ని ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు హృదయమందు సంతోషించుతారని ప్రభు యొక్క లేఖనములు సెలవిస్తా ఉన్నాయి. ఈ కుటుంబంలో ఇంకా దేవుడు దీవెనలు దయచేయాలని, మరి కుటుంబాలన్నీ మార్పు చేసి ప్రభు యొక్క రక్షణలో కొనసాగాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. మరి కుటుంబంలో పెద్దలు ప్రేమానందం గారు, మన శ్రీపాల్ గారు తండ్రి గారు, ఆయన కూడా రక్షింపబడ్డారు. ఆయన ఎలా రక్షింపబడ్డారో సాక్ష్యం చెప్తారేమో అనుకున్నారు. ఎప్పుడైనా ఆయన సాక్ష్యం చెప్పలేదు. ఎందుకనంటే నేను చెప్తాను. ఆయన వచ్చి ఏం చెప్పారంటే, బాబు మా పొలం ఇలాగ ఉండిపోయింది, మా పొలం కోసం ప్రార్థన చేయాలని వారు. దేవుని స్తోత్రం. దేనికోసం? పొలం ఎప్పుడో ఏం చేశారమ్మా, అది బినామీలకు రాసేసారు. ఏంటో అది చెప్పొచ్చు కదా, పర్లేదా? ఓకే, దేవుని స్తోత్రం. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయమని వారు మమ్మల్ని.
ప్రార్థన చేయండి అనేవారు. మేము ప్రార్థన చేసేవాడు, ప్రభువా మరి ఇక పెద్ద ఆయన మందిరానికి వస్తా ఉన్నారు, ఆయన కోరిక నెరవేర్చు తండ్రి, ఎందుకంటే నువ్వు ఒక కార్యం చేస్తే వారికి జీవితంలో మార్పు కలుగుతుంది, నిజమైన దేవుడు అని మీరు నమ్ముకుంటారు ప్రభువా అని అలాగ ప్రార్థన చేస్తూ ఉంటుంటే, అలా ప్రార్థన చేయగా దేవుడు ప్రేమానందం గారి యొక్క కోరిక పోయినటువంటి భూమిని మరలా దేవుడు తిరిగి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన బదులు నేనని చెప్పేస్తున్నాను ఇంకా. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారి పట్ల అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు వారు చేస్తారు. ఇంకా ఈ కుటుంబాలలో దేవుడు మేలు చేసి దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా ఆయన యొక్క జీవ గ్రంథంలో పేర్లు లిఖింపబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ప్రేమానందం గారు వారి యొక్క పేరు జీవ గ్రంథంలో రాయించుకున్నారు. అలాగే కుటుంబాలను దీవించబడాలని, మరి ముఖ్యంగా ఈరోజు ప్రార్థన పెట్టుకున్నటువంటి కుటుంబ సభ్యులు, మరి శ్రీపాల్ గారు, ప్రిన్సి గారు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయన కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నుంచి కూడా దేవుడు తొలగించాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తప్పకుండా ఈ కుటుంబంలో గొప్ప ఆరోగ్యం దయచేయాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక, ఆమేన్. అలాగే మరి మాల్రెడ్డి గారు, బాబులాల్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి కూడా వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం. వారికి ప్రత్యేకంగా ఒకసారి చప్పట్లు పట్టాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. మనకేమైనా చెప్తారా? ప్రార్థన చేసుకుందామండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం.